హాయ్, దిస్ ఈజ్ రవి వీడే. నేను లాస్ట్ టైం డయాబెటీస్కి సంబంధించి ఎవరికి తెలియని ట్రీట్మెంట్ అని టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే దానికి సంబంధించి ఒక కామెంట్ వచ్చింది. ఈ టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ గురించి, ఆ ప్రాసెస్ గురించి కొంచెం విడమర్చి చెప్పండి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని కామెంట్ ఉంది. సో నేను ఈరోజు ఈ టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ అసలు ఎలాగా చేస్తారు, ఏంటి, టాబ్లెట్సా, ఇంజెక్షనా, ఇంకా ఆప్షన్స్ ఏంటి, ఇలాంటివి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పే ముందు కొంచెం ఉపోద్ఘాతం చెప్పాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ఈ వీడియో కొంచెం సైన్స్ ఎక్కువ ఉంటుంది. ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి, లేకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడండి. బట్ సైన్స్ చెప్తేనే కానీ మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థం కాదు. కాబట్టి కొంత సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఇందులో. ఎనీవే, సో బేసికల్లీ మనకి ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో హార్మోన్స్ తగ్గిపోతూ ఉంటాయి. మన బాడీలో మెయిన్ హార్మోన్స్ ఈ టెస్టోస్టెరాన్, హ్యూమన్ గ్రోత్ హార్మోన్, హెచ్జిహెచ్, ఐజిఎఫ్, కార్టిజాల్, థైరాయిడ్, వైటమిన్ డి కూడా ఒక హార్మోనే. సో ఇవి మనకి ఏజ్ పెరిగే కొద్దీ తగ్గిపోతూ ఉంటాయి. వీటిని అన్నీ మనం రీప్లేస్ చేయాలా? అన్నీ చేయాల్సిన అవసరం లేదు. వైటమిన్ డి అయితే డెఫినెట్లీ చేయాలి. థైరాయిడ్ డెఫినెట్లీ అది బాగా తక్కువ ఉండి హైపోథైరాయిడ్ ఉంటే దాన్ని రీప్లేస్ చేయాలి. థైరాయిడ్ మీకు తెలిసే ఉంటుంది, టాబ్లెట్సే ఉంటాయి వాటికి. వైటమిన్ డి కూడా సప్లిమెంట్స్ ఉంటాయి. బట్ టెస్టోస్టెరాన్ని ఎలా రీప్లేస్ చేయాలి? హెచ్జిహెచ్ని మనం రీప్లేస్ ప్రస్తుతానికైతే ఎవరు రికమెండ్ చేయట్లేదు. డాక్టర్స్ కూడా దాన్ని సజెస్ట్ చేయట్లేదు. ఎందుకని అంటే ఎక్సెప్ట్ గ్రోత్ ఎక్కువ లేని పిల్లలు తప్పించి హెచ్జిహెచ్ రీప్లేస్మెంట్ని డాక్టర్స్ సజెస్ట్ చేయట్లేదు. ఎందుకని అంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలియదు. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే హెచ్జిహెచ్ రీప్లేస్ చేసే వాళ్ళలో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అనేది అందులోనూ రీప్లేస్ చేయకూడదు. ప్రస్తుతానికి అయితే మన ఇండియాలో రికమెండ్ కూడా చేయట్లేదు. ఎనీవే, మనం వాటి సంగతి తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ గురించి మాట్లాడుకుందాం. టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది డెఫినెట్లీ చేయాలి. ఎందుకని అంటే ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ బాడీలో తగ్గిపోవడం స్టార్ట్ అవుతుందో, ముఖ్యంగా 50 years దాటాక, 50 years లోపల తగ్గిపోతే న్యాచురల్గా మనం రివర్స్ చేయొచ్చు దాన్ని విత్ వర్కౌట్స్ అండ్ కరెక్ట్ డైట్ తోటి. 50 years దాటాక స్లోలీ ఏమవుతుందంటే మన బాడీ ఎంత వర్కౌట్స్ చేసినా, ఎంత కరెక్ట్ ఫుడ్ అది పాటించినా, ఒకవేళ ఆల్రెడీ మన హార్మోన్స్ తగ్గిపోయి ఉంటే మన బాడీ రెస్పాన్స్ అంత బాగోదు, అంత పర్ఫెక్ట్గా అది న్యాచురల్ వేలో టెస్టోస్టెరాన్ని రీప్రొడ్యూస్ చేయలేదు. ఒకవేళ కంటిన్యూస్గా మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, రెగ్యులర్గా ఫుడ్ తింటున్న వాళ్ళలో అసలు ఈ హార్మోన్స్ తగ్గిపోవడం అనే కాన్సెప్టే ఉండదు. ఒకవేళ ఉన్నా బాగా లేట్గా ఉంటుంది, ఏజ్ 70 దాటాకనే ఉంటుంది. బట్ ఇది చేయలేదు, పాటించలేదు, హార్మోన్స్ ఆల్రెడీ తగ్గిపోయినాయి, ఏజ్ 50 దాటేసింది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చింది, డయాబెటీస్ వచ్చింది. ఇప్పుడు మనం న్యాచురల్గా ఈ స్టేట్ నుంచి మనం హార్మోన్స్ని మళ్ళీ బ్యాక్ తీసుకురాలేము. కాబట్టి ఈ కేసులో మనం టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీకి వెళ్ళాలి. అప్పుడు టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీకి వెళ్తే మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. చాలా కేసెస్లో డయాబెటీస్ రివర్స్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే ఏంటి? బేసికల్లీ మన బాడీలో సహజంగా టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది మన ల్యాబ్ రేంజెస్ ఎలా ఉంటాయంటే ఐదర్ 200 నుంచి 800 కానీ, అంటే 200 నుంచి 800 కానీ, 300 నుంచి 800 కానీ, 250 నుంచి 750 కానీ, ఇలాగ ఒక్కొక్క ల్యాబ్లో ఒక్కొక్క రేంజ్ ఉంటుంది. ఏ రేంజ్ అయినా కూడా మీది ఒకవేళ ఒక 250 to 750 రేంజ్ ఉన్న ల్యాబ్లో మీది 100, 150 ఉందనుకోండి, మీకు డ్యామ్ షూర్గా టెస్టోస్టెరాన్ చాలా లో ఉంది, మీరు టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయించుకోవాల్సిందే. ఒకవేళ మీది 300 ఉందనుకోండి, మీ ఏజ్ 60 అయితే 50 ఆ రేంజ్లో ఉన్నారు, 300 ఉంటే కూడా మీకు చాలా తక్కువ ఉన్నట్టే లెక్క. మీకు ఆల్రెడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, లేకపోతే డయాబెటీస్ ఉంది, మీ టెస్టోస్టెరాన్ 300 ఉంది అనుకుంటే డెఫినెట్లీ మీ తక్కువ టెస్టోస్టెరాన్ ఉండడం వల్లే, రేంజ్లో ఉన్నా కూడా తక్కువ టెస్టోస్టెరాన్ ఉండడం వల్లే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చింది. సో ఇప్పుడు మీరు ఈ టెస్టోస్టెరాన్ని ఆప్టిమల్ లెవెల్కి తీసుకురావాలి. అంటే ఒక 250 నుంచి 750 స్కేల్లో 500లో ఉంటే ఆప్టిమల్ లెవెల్ అనుకోవచ్చు.
కొంతమందికి ఆప్టిమల్ లెవెల్ 600 అయి ఉండొచ్చు, కొంతమందికి 400 అయి ఉండొచ్చు. అంటే వాళ్ళ బాడీ రెస్పాన్స్ అయిన విధానాన్ని బట్టి. సో ఈ టైంలో ఏం చేయాలంటే డాక్టర్స్ ఈ 300 ఉన్న టెస్టోస్టెరాన్ని ఆర్టిఫిషియల్‌గా ఏ 400కో అంటే వాళ్ళు కొంచెం కొంచెం పెంచుతూ 400కో, 500కో తీసుకొచ్చేలా చేస్తారనమాట. ఇది కొంచెం కొంచెం పెంచుతున్నప్పుడు మీ బాడీలో చేంజెస్ అయ్యి చూసి దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్స్ చేస్తుంటారు. ఓకే, ఇది ఆర్టిఫిషియల్‌గా ఎలా పెంచుతారు? బేసికల్లీ టెస్టోస్టెరాన్ని ఐదర్ ఇంజెక్షన్స్ కానీ, టాబ్లెట్స్ కానీ, జెల్స్ కానీ, ప్యాచెస్ కానీ, పెలెట్స్ కానీ ఇలాగా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ నా రికమెండేషన్ బెస్ట్ ఆప్షన్ అయితే ఇంజెక్షన్సే. ఎందుకంటే టాబ్లెట్స్ తీసుకుంటే మీకు బాడీలో మీకు ఆ టాబ్లెట్ నుంచి వచ్చే టెస్టోస్టెరాన్ మోతాదు చాలా తక్కువ ఉంటుంది. అది లివర్లోనే బ్రేక్ డౌన్ అయిపోతుంది. పూర్తి స్థాయిలో టాబ్లెట్లో ఎంత ఎనర్జీ ఉంటుందో అంత ఎనర్జీ మీ బాడీకి అందదు. ఒకవేళ మీరు టాబ్లెట్స్ ఎక్కువ తీసుకుంటాను కావాల్సిన రేంజ్ వస్తుంది అనుకుంటే ఎక్కువ తీసుకుంటే మీ లివర్ టాక్సిసిటీకి గురయ్యి లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో టాబ్లెట్స్ ఈజ్ నాట్ ఏ గుడ్ ఆప్షన్. ప్యాచెస్, జెల్స్ అవి వర్క్ అవుతాయి డెఫినెట్లీ. బట్ ఇలాంటి హ్యాసిల్ లేకుండా వీక్లీ వన్స్ కానీ, 10 డేస్కి వన్స్ కానీ, 15 డేస్కి వన్స్ కానీ మీకు ఇంజెక్షన్స్ ఇస్తారు. అది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఎంత ఇంజెక్షన్ ఇస్తారో ఎగ్జాక్ట్లీ అంతే టెస్టోస్టెరాన్ మీకు అందుతుంది. ఎక్కడ లాస్ ఉండదు, పర్ఫెక్ట్లీ అందుతుంది. ఇంజెక్షన్స్ ఈ ఎంత ఏజ్ వచ్చాక ఇంజెక్షన్స్ కొంచెం భయపడదని అనుకుంటున్నాను మీరు. అయితే రెగ్యులర్గా వెళ్ళి చేయించుకోవాలి అంటే రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. మీ ఇంట్లో ఎవరికన్నా ఇంజెక్షన్ చేయడం నేర్పితే అది నిజంగా చాలా ఈజీ పని. ఇంట్లోనే మీరు చేసుకోవచ్చు. అయితే ఇంజెక్షన్స్ అంటే ఎందుకు ఇలా 1 వీక్ వస్తుందా, లేకపోతే 10 డేస్కి వస్తుందా, 15 డేస్కి వస్తుందా అంటే ఇప్పుడు బేసికలీ టెస్టోస్టెరాన్ అనేది మన బాడీలో మనం డైరెక్ట్ ఇంజెక్షన్ చేస్తే అది 3-4 గంటల్లో బాడీ నుంచి వెళ్ళిపోతుంది బయటికి. సో అందువల్ల ఏం చేస్తారంటే ఇంజెక్షన్కి ఈ టెస్టోస్టెరాన్కి ఒక ఈస్టర్ని అటాచ్ చేస్తారు. ఈ ఈస్టర్ ఏం చేస్తుందంటే టెస్టోస్టెరాన్ని స్లోగా రిలీజ్ చేస్తుంటారు. ఈ ఈస్టర్ హాఫ్ లైఫ్ ఎంత ఎక్కువ ఉంటే అంత కాలం మన బాడీలో టెస్టోస్టెరాన్ ఇలాగ దీన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అంత లేట్గా మనం ఇంజెక్షన్ చేసుకోవచ్చు. మీకు 1 వీక్ పాటు హాఫ్ లైఫ్ ఉన్న ఇంజెక్షన్స్ ఉంటాయి, 15 డేస్ హాఫ్ లైఫ్ ఉన్న ఇంజెక్షన్స్ ఉంటాయి, 1 మంత్ హాఫ్ లైఫ్ ఉన్న ఇంజెక్షన్స్ ఉంటాయి. అంటే టెస్టోస్టెరాన్ డెకోనేట్ అని, ఎనాంథేట్ అని, ప్రోపోయినేట్ అని డిఫరెంట్ ఈస్టర్స్ అనమాట. అయితే ఇందులో కూడా నా రికమెండేషన్ వీక్లీ వన్స్ కానీ, 10 డేస్కి వన్స్ కానీ టెస్టోస్టెరాన్ ఎనాంథేట్ అనేది తీసుకుంటే బెటర్. ఎందుకని అంటే మీ బ్లడ్లో మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఈవెన్గా ఉంటాయి. లాంగ్ ఈస్టర్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 15 డేస్కి తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ 12 డేస్ బాగుంటుంది, మీకు ఎనర్జీ ఉంటుంది. లాస్ట్ 3 డేస్ చాలా ప్యాథటిక్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే మీ బాడీ నుంచి ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది. సో లాస్ట్ 3 డేస్ మీకు అంత టెస్టోస్టెరాన్ బాడీలో ఉండదు. సో ఇలాగా ఒక్కొక్కరికి అంటే ఇంజెక్షన్స్ రెగ్యులర్గా తీసుకోవడం అసలు ఇష్టం లేని వాళ్ళు ఇలా 15 డేస్ దానికి వెళ్ళొచ్చు. లేదు నాకు బ్లడ్లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఈవెన్గా ఉండాలనుకున్న వాళ్ళు వీక్లీ వన్స్ తీసుకోవచ్చు. ఇలాగా మీ చాయిసెస్ని బట్టి మీరు డాక్టర్తో డిస్కస్ చేసి ఆ విధంగా మీరు తీసుకోవచ్చు. సో ఇప్పుడు డాక్టర్స్ అందరికీ ఇది రికమెండ్ చేస్తారా? బేసికలీ ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ ఈ టెస్టోస్టెరాన్ మనం ఇచ్చినా కూడా దాన్ని రిసీవ్ చేసుకుని ఎనర్జీ కానీ దానితో బెనిఫిట్స్ పొంది కానీ మన బాడీ తట్టుకునే స్టేజ్లో ఉండాలి. ఆల్రెడీ బాగా ముసలితనం వచ్చి చాలా వీక్గా ఉన్న వాళ్ళకి టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. అంటే డాక్టర్ అబ్జర్వేషన్లోనే నేను చెప్తున్న ప్రతిదీ కూడా ఏది సొంతంగా చేసుకునేది కాదు. ఓన్లీ డాక్టర్ అబ్జర్వేషన్లో చేయాలి, డాక్టర్తో కన్సల్ట్ చేయాలి. డాక్టర్ మీకు ఇది చేయాలి. సో ఏజ్ పెరిగి కొద్దీ కొంతమంది డాక్టర్స్ రికమెండ్ చేయరు. బట్ ఎంత ఏజ్లో ఉన్నా ఈ టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది చేయించుకుంటే మంచిది. ఎందుకంటే మీకు టెస్టోస్టెరాన్ ఎప్పుడైతే లో అవుతుందో అప్పుడే మీ బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది, మీ మజిల్ లాస్ అవుతుంది, మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ స్టార్ట్ చేస్తారో మీ పోయిన బోన్ డెన్సిటీ బ్యాక్ వస్తూ ఉంటుంది, మీ పోయిన మజిల్ లాస్ బ్యాక్ వస్తుంటుంది, మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది, మీ డయాబెటీస్ రివర్స్ అవుతుంటుంది. సో జాగ్రత్తగా డాక్టర్ అబ్జర్వేషన్లో మీరు ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటేనే మంచిది. ఇంకొక విషయం ఏంటంటే బైపాస్ అయిన వాళ్ళకి, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి డాక్టర్స్ సజెస్ట్ చేయరు. బట్ అది కూడా కరెక్ట్ కాదు. డాక్టర్స్ కూడా కొంచెం రీథింక్ చేస్తే బెటర్. ప్లస్ మీరు కొంచెం ఈ విషయంలో బాగా అవగాహన ఉన్న డాక్టర్స్ని కూడా కన్సల్ట్ చేయడం బెటర్. ఎందుకని అంటే నిజానికి టెస్టోస్టెరాన్ తక్కువ ఉండడం వల్లనే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. టెస్టోస్టెరాన్ తక్కువ ఉంటేనే
మన లైఫ్కి రిస్క్ ఉంటుంది. కాబట్టి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి, బైపాస్ అయిన వాళ్ళకి టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇవ్వకూడదు అన్నట్టు కాకుండా, వాళ్ళకి కూడా జాగ్రత్తగా మానిటర్ చేస్తూ వాళ్ళకి టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయడమే బెటర్. ఇది చాలామంది డాక్టర్స్ యాక్చువల్ మన ఇండియాలో టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీని అసలు సజెస్ట్ చేయరు. అసలు దీని గురించి అవగాహన కూడా చాలామంది డాక్టర్స్కి లేదు. ఈవెన్ ఎండోక్రినాలజిస్టులకు కూడా. ఎందుకని అంటే చాలా మానిటరింగ్ చేయాల్సి వస్తుంటుంది. చాలా చేంజెస్ చేయాల్సి వస్తుంటుంది. కంటిన్యూస్ అబ్జర్వేషన్ ఉండాల్సి ఉంటుంటుంది. ఎందుకంటే టెస్టోస్టెరాన్ అనేది మన బాడీలోకి వెళ్ళినప్పుడు అది ఈస్ట్రోజన్ కింద కన్వర్ట్ అవుతుంది. డైహైడ్రో టెస్టోస్టెరాన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈస్ట్రోజన్ అనేది ఫీమేల్ హార్మోన్. అది ఎక్కువైనా కూడా మనకి బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, గైనకోమేనియా వస్తుంది, ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే డైహైడ్రో టెస్టోస్టెరాన్ ఎక్స్ట్రీమ్లీ ఆండ్రోజెనిక్ హార్మోన్. దానివల్ల బట్టతల వస్తుంటుంది. దానివల్ల కూడా మనకి మిగిలిన ఇష్యూస్ వస్తుంటాయి. సో అందువల్ల ఈ కన్వర్షన్ ఎక్కువ కాకూడదు. బట్ ఏజ్ పెరిగే కొద్దీ ఈ కన్వర్షన్ రేట్ పెరుగుతుంటుంది. సో డాక్టర్ ఈ కన్వర్షన్ ఏ లెవెల్ అవుతుందో చెక్ చేసి కావాలంటే ఆ బ్లాకర్స్ని వాడతారు. అయితే డిహెచ్సి బ్లాకర్స్ కానీ, ఈస్ట్రోజన్ బ్లాకర్స్ కానీ వాడతారు. సో ఏదైనా సరే మీరు డాక్టర్ అబ్జర్వేషన్లోనే చేయండి. ఇది 50 దాటాక మీకు ఒకవేళ టెస్టోస్టెరాన్ తక్కువ ఉంటేనే, తక్కువ లేకుండా చేయడం అసలు మీనింగ్లెస్. సో మీ టెస్టోస్టెరాన్ తక్కువ ఉంటే మీరు డెఫినెట్లీ మీరు డాక్టర్ని సంప్రదించి, మంచి డాక్టర్ని సంప్రదించి, దీనికి సంబంధించి కంప్లీట్ అవగాహన ఉన్న డాక్టర్ని సంప్రదించి మీరు టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీని చేయించుకోండి. ఫీమేల్స్లో ఎగ్జాక్ట్లీ ఇదే ఈస్ట్రోజన్ రీప్లేస్మెంట్ థెరపీ. బట్ ఇక్కడ నేను ఈ వీడియోలో మేల్స్లో టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. I will talk about estrogen replacement therapy sometime later. Please subscribe to my channel and click on the bell button to receive my updates. Thanks again.